తాబేలు నక్క కథ. ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోదామనుకుంది తాబేలు. కానీ అంతలో నక్క దాన్ని చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క దాని దగ్గరకు వచ్చి పట్టుకొని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగపట్టి కూర్చుంది. ఇంతలో దానికో ఉపాయం తట్టింది. ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి, అయ్యో నక్కబావా, నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసాన్నైనా తినలేవు అంది. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్ళీ, నా శరీరం తీరే అంతా నక్కబావా, నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు, ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తులు మారినక్క మహా తెలివైంది కదా. అందుకే తాబేలు మాటలు నమ్మనట్లుగానే తల ఊపింది. తాబేలును నీళ్ళల్లో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది. కాసేపయ్యాక తాబేలు తెలివిగా, నక్కబావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అంది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకొని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంది. నీతి: ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి అపాయం నుండి అయినా బయటపడవచ్చు.